మహామాత మహాదేవి అయినటువంటి ఆ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది. అయితే లోకరక్షణకు, భక్తుల కోరిక వలన రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు అమ్మవారు ఎన్నో రూపాల్లో అవతరించింది. ఇంకా ఎన్నో లీలలను ప్రదర్శించింది. వాటిలో ప్రముఖమైనవి శ్రీదేవి యొక్క దశమహావిద్యలు. లోకనాయకుడైనటువంటి ఆ పరమేశ్వరునితో వైరం పెట్టుకున్న దక్షుడు పరమేశ్వరుడు లేకుండా ఒక యజ్ఞాన్ని చేయడం ఆరంభించాడు. ఆ యజ్ఞానికి దక్షుడు మహాదేవుణ్ణి మరియు సతీదేవిని ఆహ్వానించలేదు. తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న సతీదేవి యాగానికి వెళ్ళటానికి పరమేశ్వరుని అనుమతి అడిగింది. సతీదేవి యాగానికి వెళ్తే ఏం జరుగుతుందో పరమేశ్వరుడికి తెలుసు. అందుకే వెళ్ళొద్దని సతీదేవికి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు ఆ నీలకంఠుడు. అయినా సతీదేవి వినలేదు. వద్దన్నా వినకుండా వెళ్తున్న సతీదేవి వెళ్లకుండా పరమేశ్వరుడు అడ్డుపడ్డాడు. దాంతో సతీదేవి ఆగ్రహంతో దశమహావిద్యలను సృజించింది. వెంటనే సతీదేవి కోపంతో పరమశివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారం దాల్చి మహాశివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా 8 దిక్కులు, పైన ఆకాశం, కింద భూమి, మొత్తం 10 దిక్కుల్లో శివుణ్ణి అడ్డుకుంది. ఈ 10 అవతారాలే దశమహావిద్యలుగా ప్రసిద్ధి పొందాయి. పూర్వం దుర్గాదేవి లోకాలని కాపాడాలని, దేవతలను ఉద్ధరించాలని దుర్గముడితో యుద్ధానికి ఉపక్రమించింది. దేవి దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం సాగుతున్న సమయంలో దేవి శరీరం నుంచి ఒక్కసారిగా ఈ దశమహావిద్యలు ఆవిర్భవించాయని శాస్త్రం చెబుతుంది. ఈ అవతారాల్లో అమ్మవారు ఒకవైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయికగా కొనియాడబడింది. తంత్ర సాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక ఇవే దేవి యొక్క దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి దశమహావిద్య కాళీమాత. జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గాక్షమ, శివాదాత్రి, స్వాహా స్వదా నమోస్తుతే. మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయాలు, సంశయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీమాత. కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యల్లో ఈమె ప్రధాన దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీమాతయే సృష్టించింది అని చెప్పబడి ఉంది. బాహ్యంగా కాళీమాత భయంకరంగా కనిపించిన ఈమె కారుణ్యమూర్తి. ఒకనాడు భూమిపైన పాప సంచారం బాగా పెరిగిపోయింది. భగవన్నామస్మరణ, యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయి. ప్రజలు అరిషడ్వర్గాలకు లోనై స్వేచ్ఛగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన కాళీమాత ఉగ్రంగా నాట్యం చెయ్య ఆరంభించింది. దీంతో లోకాలన్నీ కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీమాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవిని చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీమాత మహాదేవుడిపై తన పాదాలు ఉంచినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాళీమాత పరమశివునిపై తన పాదాలు ఉంచటంలో మరొక కథనం కూడా ఉంది. పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడితే 1000 మంది రక్తబీజులు మళ్లీ పుట్టేటట్లు వరం పొందుతాడు. ఈ వర ప్రభావం వల్ల రోజు రోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు. మునులు, సాధువులు, సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొరపెట్టుకుంటారు. త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సాయం కోరతారు. దుర్గామాత తన అంశ అయిన కాళికను వెంటబెట్టుకుని రక్తబీజుడితో యుద్ధం చేయడానికి వెళ్తుంది. రాక్షస గణాలని అందరినీ అంతమొందిస్తుంది దుర్గాదేవి. దీంతో దుర్గాదేవి యుద్ధంలో తలబడి రక్తబీజుడు సైన్యాన్ని గాయపరిచిన కొద్దీ సైన్యం సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే బ్రహ్మ ఇచ్చిన వరఫలితంగా రక్తబీజుడి వంటి నుండి ఒక్క రక్తపు చుక్క భూమి మీద పడితే అప్పుడే 100 మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దీంతో దుర్గామాత యుద్ధంలో తలపడి
రక్తబీజుడు సైన్యాన్ని గాయపరిచిన కొద్దీ సైన్యం సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ఉగ్రరూపం దాల్చిన దుర్గా కాళీగా ఆవిర్భవించింది. సైనికులందరినీ సంహరించి చివరకు రక్తబీజుడిపై దాడి చేసింది. రక్తబీజుడిని ఒడిసి పట్టుకొని ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది కాళీమాత. అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా ఒక కపాలం పట్టుకుంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తబీజుడు రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళీ కరాల నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కొక్క అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది. దేవతలంతా కలిసి వెళ్లి శివుణ్ణి వేడుకుంటారు. కాళీని శాంతింపజేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారని కాళీమాత రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది. కాళీమాత కొప్పు ముడి తొలగి కేశరాశిగా మారుతుంది. ఆమె కేశాల నుండి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు కాళీ ఎప్పటికీ శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గర చేరతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళీ తన పాదాల దగ్గరుంది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంతకు చేరితే కాని అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. ఒక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్తమాతృకా స్వరూపంతోనూ, నవదుర్గ రూపంతోనూ, దశమహావిద్యల రూపంతోనూ ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాల్లో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది. దానికి పరమేశ్వరుడు కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి, అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది అమ్మవారు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, లలితా స్వరూపం అతి సుందరమైంది. కామేశ్వరుడుగా నీ పక్కన ఉన్నా, ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంట ఉన్నా, అయితే కాలానికి అతిదేవతగా ఖాళీగా ఉన్నప్పుడు నిరాడంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తావు. జ్ఞాన స్వరూపినిగా వెలిగావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా అని బదులిచ్చాడు పరమశివుడు. కాళీమాతను సేవించి ఎందరో కైవల్యాన్ని పొందారు. కాళీమాత భయంకరంగా కనిపించిన ఆమె కారుణ్యమూర్తి. మనం ఆ కారుణ్యమూర్తి అయిన కాళికను స్మరిద్దాం. ఇదండి దశమహావిద్యలో మొదటిదైన శ్రీ కాళీ మహావిద్య ఆవిర్భావం గురించి మనం తెలుసుకున్నాం. ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవి మహాత్యంలోనూ ఈ కాళీ మహాదేవి గురించి పేర్కొన్నారు. ఈ కాళీమాత సకల శాస్త్ర స్వరూపిణి. స్వార్థంతో సత్యాన్ని విస్మరించిన మనిషిలోని మనశ్చిత్త బుద్ధులను ప్రక్షాళన చేసి తాను ఉన్నానని గుర్తు చేసి మోక్ష మార్గాన్ని అందిస్తుంది. ఆ కాళీమాత కృపాకటాక్షాలు అందరిపైన ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.